ఒక శత్రువు మనల్ని ప్రాణ నష్టం కలుగుతుందని మనం గ్రహించిన సందర్భంలో అతన్ని తప్పించుకొనుటకై మనం రకరకాల విధానాలు, జాగ్రత్తలు పాటిస్తాము. దానిలో ఒక భాగమే మనం వారి నుంచి రక్షించుకొనుటకై చేసే ప్రయత్నంలో భాగంగా మనల్ని మనం రక్షించుకొనుటకై ఆ యొక్క వ్యక్తిని కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడే విధంగా కూడా చేయవచ్చును. మరొకటి వారిని మొత్తమే శాశ్వతంగా లేకుండా కూడా చేసే విధానాలు ఉంటాయి. ఇది అనుభవజ్ఞులు మాత్రమే చేస్తారు. ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోయే విధంగా కూడా ఈ యొక్క విధానం ఉంటుంది. అది అనుభవజ్ఞులు మాత్రమే చేస్తారు. ఈ యొక్క విధానాలు 24 గంటల్లో ఎప్పుడూ కూడా జరగని పనులు. ఇది గమనించగలరు. అనుభవజ్ఞుల వల్లనే ఈ యొక్క విధానం అవుతుంది. ఇది చేతబడి కానీ, క్షుద్ర పూజలు కానీ, ఈ అష్టదిగ్బంధనాలు కానీ అలా అవుతాయి. మనం ఏ విధానం చేయాలన్నా అనుభవజ్ఞుల వల్లనే అవుతుందని గమనించగలరు.